అన్నా పేలుతున్న ప్రతి టపాకాయలోనూ మా నాన్న మొహం కనిపిస్తుంది. ఏమయ్యా ఏంటి వీళ్ళ మీద చాలా కోపంగా ఉన్నావుట, తెగ ఫీల్ అయిపోతున్నారు. ఎవరి మీద? వీళ్ళ మీదే. వీళ్ళ వీళ్ళు తాగిన తాగుడికే మా అమ్మ చచ్చిపోయింది. వీళ్ళు తాగిన తాగుడు వల్ల మీ అమ్మ చచ్చిపోయిందా? నువ్వేమంటున్నావు అర్థం కావడం లేదు. ఊర్లో మందులు మాటలు దొరకట్లేదని ప్రతి నెల డబ్బులు పంపించి మా అమ్మకు మందులు కొనిపెట్టమన్నాను. ఆ డబ్బుతో బాగా తాగేసి మా అమ్మని చంపేశారు. రేయ్, మీ ఇద్దరు నా కళ్ళ ముందు కనిపించకూడదు, పొండ్రా ఇక్కడి నుంచి. పొమ్మంటున్నానా? ఏంట్రా అలా చేశారు? ఇంకా మాట్లాడుతున్నాడు. వాళ్ళని వెళ్ళండి, చాలా కోపంగా ఉన్నాడు. వెళ్ళండి. ఇప్పుడు అమ్మ మొహం కనిపిస్తుంది. మీ మీద చాలా కోపంగా ఉన్నాడు. రే 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 అతను మీ మీద చాలా కోపంగా ఉన్నాడు. మీరు చేసిన పనికి అతను మీతో మాట్లాడమే గొప్ప విషయం. ఇదిగో మీకు 2 టోకెన్లు ఇస్తున్నా. ఇక్కడ అన్ని పనులు పూర్తయిన తర్వాత రేపు ఈ టోకెన్లు వెట్టికల దగ్గర ఇవ్వు. అతను నీకు క్వార్టర్, వాటర్, సైడ్ డిష్ అన్ని ఇస్తాడు. సరేనా? పొండ్రా. షణ్ముఖం అన్నా, వస్తున్నా. జంగం ఇన్స్పెక్టర్ స్పీకింగ్. రేయ్, ఏంట్రా ముసలిదానికి వీరవందనం అని రాశారు? ఎవరిని అలా అంటావో? మా ఊర్లో ఎవరిచ్చినా వీరవందనమే. అప్పుడు మా వీరులకి ఏంట్రా మర్యాద? అరే పో అన్నా, పోయిన నెల మా బాబాయ్ ఎయిడ్స్ రోగంతో చచ్చిపోయినప్పుడు ఆయనకే వీరవందనం అని వేసి పోస్టర్లు అతికించాం. పాతి పెట్టలేదు, పూడ్చి పెడుతున్నాము. పూడ్చిన వాళ్ళందరూ లేచి వస్తే భూమి మీద నడవడానికి చోటు ఉండదు కదరా. అందుకే బాబుని కాల్ చేస్తున్నాం. ఎక్స్ట్రా డ్యూటీ చేసినందుకు ఏమైనా ఇస్తారేమో చూడు. చూస్తాను సార్. షణ్ముఖం వదిలిపెట్టండి. కరెక్టేలే, ఊరికి అడిగి చూడు. దహన సంస్కారాలు చేసే వాళ్ళుంటే ముందుకు రండి. దహన సంస్కారాలు చేసే వాళ్ళుంటే ముందుకు రండి. దహన సంస్కారాలు చేసే వాళ్ళుంటే ముందుకు రండి. బాబు, అమ్మకి ప్రభుత్వం మర్యాద చేద్దాం అనుకుంటే పోలీసు వాళ్ళు ఒప్పుకోలేదు. గన్ సల్యూట్ చేయడానికి పిట్టలు కొట్టే వాళ్ళని ఏర్పాటు చేశాను. వాళ్ళు అలవాట్లో పొరపాటుగా కాకిని చంపేశారు. ఇదంతా అవసరమా? సారీ బాబు, గురి తప్పింది. గురి తప్పలేదు సామే, అమెరికాని కరెక్ట్ గానే కాల్చాడు. థ్యాంక్ యూ సామ్యూ. సేమ్ టు సామ్యూ. బోర పుట్టాడా? ఆ బిల్లివయ్యా. షణ్ముగన్నయ్య, షణ్ముగన్నయ్య, ఉండు గురువా, టైం అవుతుంది అన్నయ్య. తప్పుకోవయ్యా, తప్పుకో. ఫస్ట్ మమ్మల్ని పంపించు, పనులు చాలా ఉన్నాయి. షణ్ముఖం ఎడ్డో, పొద్దున్నే ఇన్స్పెక్టర్ గారికి ఇచ్చాను కదా. ఇన్స్పెక్టర్కి ఇస్తే మా కడుపు నిండుతుందా? పొద్దున్నుంచి శవాన్ని కాచుకొని ఉన్నాం. ఏంటయ్యా, నువ్వే చూసావు కదా. తీసుకో హెడ్, తీసుకో. దారివ్వండి. ఇక మీరు వెళ్ళండి. వెళ్ళండి. 8 మంది ఉన్నాం. మీరు వెళ్ళండి హెడ్. ఊరికే చెప్పిన మాటలు చెబుతూ ఉన్నారు. ఎంతయ్యా? 300. ఇదిగో సంతకం పెట్టవయ్యా. నువ్వు పని బలగానికి ఫోన్ చేసి ఆయన బండి పంపిస్తాడా లేకపోతే నన్ను బండి ఏర్పాటు చేసి నేను పంపమంటాడో అడుగు. సరే అన్న. నీ విలువయ్యా. వచ్చేస్తా. చెప్పరా మావయ్య, ఇక్కడ పని అంతా అయిపోయింది. నువ్వు వస్తావా, నన్ను బండికి పంపించమంటావా అని షణ్ముగాన్ని అడుగుతున్నాడు. ఇక్కడ కూడా సమస్య తీరలేదురా మామా. అమ్మ అక్కడి నుంచి ఫోన్ చేసి ఒకటే ఏడుపు మామా. నువ్వు అక్కడే ఉండరా, ఉదయాన్నే వస్తాను, మాట్లాడుకుందాం. వచ్చి తగలడు. మలయప్ప, నాయనా మలయప్ప, నాయనా మలయప్ప. Thank you.
షణ్ముగన్న ఏంటయ్యా మా మావయ్య వచ్చేసాడు. నమస్తే అన్నా. రావయ్యా పన్బు బాగున్నావా? బాగున్నాను వెటన్నా. నేను బాగానే ఉన్నాను. మాట్లాడుతూ ఉండండి, నేను మలయప్పని తీసుకొస్తాను. ఏం మావయ్య నువ్వు చెప్పేది చూస్తుంటే ఎవరికో ఉపచారం చేపి బాగా ఇరుక్కున్నావు అనుకుంటా. అనుకోవడానికి ఏముంది, బాగానే ఇరుక్కున్నానుగా. వచ్చేటోటే సౌదీ రిటనా. స్వామి దానికి ఎంత పెట్టు. ఇది ఇక్కడే ఉన్నాయి అన్న. ఏమయ్యా? ఎక్కడే ఉంచమంటున్నానుగా. సరే ఉంచవయ్యా. ఏమయ్యా, ఇతనే పన్బళగన్. ఇతను మలయప్పన్ సౌదీ నుంచి వచ్చాడు. ఓ మీరే వానరా? అవునండి. ఇదంతా చెప్పండి, నేను కొనుక్కుంటాను. ఏమండే, ఊళ్ళో ఎన్నో వ్యాపారాలు ఉండగా దీంతో ఎందుకండి మీకు వ్యాపారం? ఇక్కడ మీకు ఇవన్నీ సెట్ అవ్వండి. ఇక్కడికి దీన్ని తీసుకొచ్చి ఫిక్స్ చేశాక మీ ఊళ్ళో కరెంటు పోయిందిగా, అట్టాగా అన్ని ఊళ్ళలో పోద్ది. దేంతో వ్యాపారం చేస్తానని ఎవరన్నారు? తర్వాత అన్నా, మా అమ్మ చివరిగా ఇందులోనే ఉండింది. దీన్ని గుడిగా భావిస్తున్నాను. రేట్ ఎంతో చెప్పండి, మీకు 10 రెట్లు ఎక్కువ ఇస్తాను. ఏమండి, దీంతో మీరు వ్యాపారం చేస్తానంటే రైట్, మీరేంటంటే దీనికి గుడి కడతామంటున్నారు. దీనికి నేనేం ధర చెప్తానండి? దీంతోటే మీ జీవనోపాధి నాకు తెలుసు. ఏదో చేతిలో పెట్టి తీసుకోవడానికి మనసు రావడం లేదు. ఓ నిమిషం ఉండమనండి. ఒక్క నిమిషంలో వస్తా. ఏమయ్యా పన్బు, అన్నిటికీ ఓ ధర ఉంటుంది. దీనికి ఎంత కావాలో చెప్పు. అన్న ఇదే సెకండ్ హ్యాండ్ అన్న. ఒకడికి వడ్డీకి డబ్బు ఇచ్చాను, అక్కడి నుంచి అసలు రాలేదు, వడ్డీ రాలేదు. అందుకే దీన్ని తీసుకొచ్చి వ్యాపారంలో పెట్టాను. ఏదో ఒక ధర చెప్పి పని పూర్తయ్యేలాగా చూడు. ఏంటో సమీ వెళ్ళండి, వెళ్ళి స్నానం చేయండి. సరే అన్న. వెళ్ళండి. ఇదిగోండి, నా వల్ల అయిందే. ఏదో ఓ 1,00,000 రూపాయలు ఇస్తున్నా. ఏమండి, ఇది చాలా ఎక్కువ అండి. 20,000 ఇవ్వండి చాలు. అమాయకుడు దొరికాడు కదా అని మీదకి తొక్కేయకుండా ఒప్పుకుంటున్నారుగా. ఇదిగో తీసుకోండి, తీసుకోమంటున్నానుగా. నాకు డబ్బేం వద్దండి, ఒక చిన్న సాయం చేస్తే చాలు. ఏం సహాయం? రేయ్, రేయ్, ఇట్రా. అనవసరంగా వచ్చి ఈ వడ్డీ వ్యాపారంలో ఇరుక్కున్నాను. నాతో పాటు ఊరికి వచ్చినందుకు ఈడి మీద కూడా కేసు పెట్టారండి. ఇప్పుడు ఈడు నాతో పాటు వస్తే ఈయన్ని కాపాడడానికి డబ్బు మొత్తం ఖర్చు అయిపోద్ది. దయచేసి డబ్బు మీ దగ్గర ఉంచుకోండి. ఓ వారం పాటు వీడిని మీ దగ్గర పెట్టుకుంటే మీరు నాకు చేసే సాయం. ఏంటి మామ ఇది? ఆల్రెడీ 3 రోజులు ఇక్కడ అవస్థ పడుతున్నాను. ఇంకా ఒక వారం ఉండమంటావా? అక్కడ ఏ సమస్య అయినా సరే నేను చూసుకుంటాను. నేను మాట్లాడుతున్నాను. ఒక్క నిమిషం. ఆయన చెప్తున్నారుగా ఏదో సమస్యని. ఏం ఒక వారం ఉండలేవా? ఆయన చెప్పిన మాట విను. ఒక వారమేగా, మాతోనే ఉంటాడు. మీరు వెళ్ళండి. చాలా మంచిదండి. పర్లేదు, వెళ్ళండి. సరే. రేయ్, అన్నా, ఇందాక చెప్దాం అనుకున్నాను. రేయ్, ఏంటి మామ బాధపడరా. ఇది? ఇదిగో ఉంచుకో. ఏంటది? అదే ఇక్కడ ఉంటాడు కదా, ఖర్చులకు డబ్బులు ఇద్దామని. ఆయన ఒక వారం ఉండడానికి నువ్వు ఇచ్చే డబ్బులతో అన్నం పెడతానా ఏంటి? మీకే 1,00,000 సమస్యలున్నాయి. అదే అక్కర్లేదు, నేను చూసుకుంటాను. మీరు వెళ్ళండి, బయలుదేరండి. అన్నా, ఇది మీరు ఎక్కడుండే చూసుకోండి. నేను ఇంటీరియర్ ని రమ్మన్నా. ఇల్లు కడతావా? ఇల్లేం కాదు, రేపేం జరుగుతుందో చూడు. అంతా మలయప్పని వాడనే దయచేస్తూనే చేస్తున్నారు. గట్టిగా నిలదీయాల్సిందే. ఏమయ్యా మలయప్ప, ఆ, ఏంటి నువ్వు సౌదీకి వెళ్ళడం లేదని విన్నాను. ఇక్కడే ఉండిపోవాలనుకుంటే ఏదో ఒక వ్యాపారం చూసుకోవాలి కదా. వ్యాపారం వద్దన్నా. వ్యాపారం ఏమీ వద్దా? ఆ. మరి ఇంకేం చేస్తావయ్యా? సౌదీలో టెక్నాలజీని ఉపయోగించి వంకాయలు ములక్కాయలు పెంచడం చూశాను. ఆ ఊరు మట్టి కంటే మన ఊరు మట్టి ఎంతో బాగుంటుంది. అక్కడ ఉన్నప్పుడే ఇక్కడ ఒక 4 ఎకరాలు కొనిపడేశాను. అందులో వ్యవసాయం చేయాలనుకుంటున్నాను. అయితే నువ్వు కూడా ప్రకృతి వ్యవసాయం చేసి ఆర్గానిక్ వ్యవసాయం చేసే తరుణమని ఫోటోలు తీసి ఫేస్బుక్ లో పెడతావా? అలా కూడా వేస్తున్నారా? లైకులు రాకపోయినా పోస్ట్ చేయడం నేను మానలేదు లైకుల కదా. కోసం వ్యవసాయం చేయను, నార్మల్ వ్యవసాయం చాలా చేస్తాను. మంచిది. నువ్వు కూడా అలా చేస్తావేమోనని భయపడ్డాను. 4 గేదెలు 3 ఆవులు కొనాలనుకుంటున్నాను. ఏంటలా కంగారుగా వస్తున్నాడు? ఏంట్రా రేయ్? ఓ సౌదే, ఆ, అక్కడ శేఖర్ బాబును ఉండి పగలగొట్టారని ఊరు పెద్దలందరూ నిన్ను చూడడానికి వస్తున్నారు. చూసావా? శేఖర్ బాబు ఊర్లో ఉన్న గుళ్ళన్నింటికి మంచి చేస్తున్నారు. వీళ్ళిద్దరూ శేఖరు బాబు అనే పేరుతో గుళ్ళో ఉన్న హుండీలు దోచుకుంటున్నారు. దుర్మార్గులు. వాళ్ళని ఎందుకయ్యా తిడతావు? మరి? నువ్వు 10,000 రూపాయలు కట్ట తీసుకెళ్లి హుండీలో వేసావు. అది మలయప్పన్ డబ్బే కదా అని హక్కుతో తీసుకెళ్లిపోయారు. నా డబ్బుతోటి అందరూ పండగ చేసుకుంటున్నారు. అదిగో మలయప్పని వచ్చాడు. వాళ్ళు ఉండి పగలు కొడుతుంటే పందులు చూస్తూ కూర్చున్నాడా? ఆ? నిన్ను కలుద్దామనే బయలుదేరా. విన్నానులే, ఇప్పుడు ఏం చేద్దాం? ఊరి జాతర వస్తోంది. ఊరి హుండీ పగలు కొట్టి డబ్బులు మొత్తం గాజేశారు. అందుకే పోలీసులు చెప్పడానికి ముందు మిమ్మల్ని ఓ మాట అడిగి వెళ్దామని. ఆ యదవులు ఇలాగే చేస్తూ ఉంటారు. వాళ్ళని లోపలికి తోసేస్తే వాళ్ళ కుటుంబం రోడ్డు మీద పడుతుంది. అందుకేనయ్యా మేము ఆలోచిస్తోంది. నువ్వేం ఆలోచించద్దు. ఉండిలో ఎంత డబ్బు ఉందో దానికంటే ఎక్కువ ఇస్తానులే. సరేనయ్యా, ఈసారికి వదిలేసేయండి. ఏంటయ్యా ఇలాగే జరుగుతా ఉంటే ఈ సమస్యకి ఏంటి తీరువు? హుండీలో డబ్బులు వేయకండి రా. అయితే గుడికి ఆదాయం గూగుల్ పే, పేటిఎం డిజిటల్ ఇండియాగా మారుస్తాను. డిజిటల్ ఇండియానా? మరి నా బతుకు? నువ్వేం ఆలోచిస్తున్నావు? ఏం లేదయ్యా. వెళ్దాం. నడు, నీ కష్టం నాకు అంతా ఆయన తెలుసులే. భుజాన వేసుకున్నాడు కదా. ఆయన అది చూసుకుంటాడు. చాలు. అప్పుడప్పుడు రావే, కొత్త కొత్త ఐడియాలు ఇస్తాను.
ఏయ్ మలయర్సి జాగ్రత్తగా వెళ్ళవే. సందు చివరిన గాలదవులు ఉంటారు, చూసుకునేళ్ళు. ఏంటి పిన్ని నువ్వు ఆ సందు చివరిని జారవని బామ్మ చెప్పింది? ఆ దరిద్రాన్ని నీకు చెప్పిందా? థియేటర్లోనే ఇదిగో వస్తున్నా. ఏంటక్క స్కూల్కి బయలుదేరు? అవునరా రివిజన్ టెస్ట్ ఉంది. రేయ్ మీరు స్కూల్కి వెళ్ళలేదారా? వెళ్ళాలన్నయ్య, నాకు కూడా లెక్కలు రావని అనుకున్నాను. కానీ నువ్వు 2 రోజులు నేర్పించిన తర్వాత నాకు లెక్కలు వస్తాయని నమ్మకం వచ్చింది. అందుకే నువ్వు ఉన్నంత వరకు నీ దగ్గరే నేర్చుకుందామని నోటు తీసుకొచ్చానన్నయ్య. ఇలా చూడు, వాళ్ళిద్దరూ ఎలాగో బాగుపడరు. ఆ తర్వాత నీ ఇష్టం. ఏంటన్నా గట్టు మీద కూర్చుని ఏం చేస్తున్నాడు? పిల్లలకి లెక్కలు నేర్పిస్తున్నాడు. లెక్కలా? అవునయ్యా, చెంగంలో లెక్కల మాస్టర్గా పనిచేశాడు. మాస్టర్ అవును. హలో మాస్టర్, ఆ? పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు? పిల్లలకి లెక్కలు రాక స్కూల్కి వెళ్ళటం లేదు. అదే ట్రై చేద్దామని కూర్చున్నాను. ఎలా వస్తుంది? మామిడికాయలు కొట్టుకుంటూ కూర్చుంటే. మాస్టర్, నేను చదువుకునే టైంలో మీలాంటి మాస్టర్ ఉండుంటే ఈ టైంకి గొప్పవాడిని అయిపోయేవాడిని. అది సరే గాని మీరెక్కడ ఉంటున్నారు? ఇదిగో ఈ గట్టి మీదే. ఈ గట్టు మీద? ఓరి దుర్మార్గులారా, లెక్కలు నేర్పించే మాస్టర్కి చుక్కలు చూపిస్తున్నారా? మాస్టర్, ఇక మీరు ఇక్కడ పడుకోకూడదు. మీకు ఇంకో చోటు చూపిస్తాను, రండి. రేయ్, మామిడికాయలు కోసుకుని తినాలని ఆశ ఉంటే ఇలాగే వెనకెళ్ళిపోండి. ఎందుకు? మీరు బాగా చదువుకుని పాస్ అయ్యారంటే మీకు ప్రైజ్ ఇస్తాను. ఏం ప్రైస్ అన్నయ్య? అది సర్ప్రైజ్. ఏంటి వేనక పిల్లలు ఎలా ఉన్నారైతే? వాళ్ళందరూ బాగానే ఉన్నారయ్యా. ఆ. నన్నే ఇలా ఒంటరిగా వదిలేశారు. సౌదీలో ఉన్నప్పుడు కొన్నది మాస్టర్, బాగా కాయలు కాస్తున్నాయి. ఎవడో ఎక్కువ కోస్తున్నాడు. ఓ రోజు అది దొరికితే సరే. అప్పుడు చెప్తా. ఇంత మంచి చోటుని వదిలేసి ఆ ఎడారిలో వెళ్ళి కష్టపడుతున్నావు. మంచి చోటే కానీ బతకనెవరుగా. అందుకే ఎడారిలో ఒంటిలతోటి ప్రశాంతంగా ఉన్నాను. ఇదిగో మాస్టర్, అక్కడ కనిపిస్తుందా ఇల్లు? అందులోనే కొబ్బరి బొండాలు ఉంచుతాం. ఇకపై మీరు అందులోనే ఉండండి. ఇక్కడే ఉండి పిల్లలందరికీ పాఠాలు తీయండి, ఓకేనా? నీకు టైంకి భోజనం మలైస్కి ఇచ్చి పంపిస్తాను, ఓకేనా? ఆ, సూపర్. ఒసే శంకరి, నీ కూతురు మలయర్సిని త్వరగా మలయప్ప అన్నయ్యకి కట్టపెట్టే పని చూడవే. అదేనే నేను కూడా ఆలోచిస్తున్నాను. నువ్వు అలా ఆలోచిస్తూ ఉండు. ఇప్పటికే ఎందుకు పనికిరాని ఆ పెట్టెని 1,00,000 తగలేసి కొనిపెట్టాడు. అది మాత్రమే కాదే, ఆ ఉండి పగలగొట్టిన వాళ్ళని కాపాడడానికి మొత్తం డబ్బు తానే చెల్లిస్తా అన్నాడు. ఇలా చూడవే, ఆస్తి బంధుత్వం పోతే మళ్ళీ రాదు. అంతేకాకుండా ఆ ముత్తు మరి ఇంకా పెళ్లి చేసుకోకుండానే ఉంది. నువ్వు చెప్పేదంతా వాస్తవమే. మరి ఇదెలాగ తమతో చెప్పమంటావు? ఏ, దానికి నా దగ్గర సూపర్ ఐడియా ఉందిలే. ఏంటి ఐడియా? ఇలా చూడు,